14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు రాయచోటి నియోజకవర్గానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా చేయలేదని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాయచోటి నియోజకవర్గంలోని చాకిబండ గ్రామంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైనా జరగబోయే రోజులలో మంచి కార్యక్రమాలు చేస్తాడని చెప్పి ఆశించారు. తన 15 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిధిలో ఏమి చేయగలిగాడో చెప్తాడు అని వివరిస్తాడని అందరం భావించాం. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తన 14 సంవత్సరాల పాలనలో రాయచోట్లో ఇరువంత పని కూడా తను చేయలేదు అని చెప్పి, ఏ చిన్న పని కూడా, ఏ చిన్న ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కూడా చేయకపోగా ఎన్నికల సమయంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లేటువంటి కార్యక్రమం, అభ్యర్థులమైన మా పైన ఏదో రాలిసినే కార్యక్రమం చేసిపోవటమే రాజకీయ నైజం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తనని ఒక్కటే ప్రశ్నిస్తున్న తనని కానీ తన పార్టీ సానుభూతి పనులు కానీ, మీకు 14 సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు ఇది ఫలానిది, మేము ఇది చేయగలిగాం, ఇది చేయడంతో ప్రజలకు ఉపయోగపడింది, మేము ఫలానా కార్యక్రమం ప్రవేశపెట్టాం, దానివల్ల ప్రజలకు ఉపయోగపడింది అని చెప్పేటువంటి ధైర్యం మీకు లేకపోయింది. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఈరోజు ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు. ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కడు కూడా షర్ట్ ఇప్పి ఓపెన్ హార్ట్ సర్జరీ లక్షల్లో ఖర్చు అయ్యేటువంటిది మాకు ఫ్రీగా జరిగిందని చెప్పేటువంటి పరిస్థితి. ఎన్నెన్నో రోగాలు వస్తే మాకు యాక్సిడెంట్ అయినా, కాలుకు ఇది దెబ్బ తగిలినా, ఏది జరిగినా కూడా మాకు ఆరోగ్యశ్రీలో వచ్చిందని వేల మంది చెప్తున్నారు. మా ప్రాణాలు కాపాడాడు రాజశేఖర రెడ్డి గారు యొక్క స్కీమ్ వల్ల అని చెప్పేటువంటి ధైర్యం మాకు. పేదవారు పై చదువు చదువుకోవాలంటే చదువుకోలేక మానేసే పరిస్థితులలో ఫీజు రియంబర్స్మెంట్ వల్ల వేలాది మంది ఈరోజు చదువుకొని బయట దేశాలలో కానీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో కానీ ప్రతి ఊర్లో మహిళలతో సహా ఈరోజు పనులు చేసుకుంటున్నారు ఐటీలో. అంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు కాదా అని చెప్పి చదువుగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే వెలిగల్లు ప్రాజెక్టు కట్టడం అయితేనేమి, అలాగే జరికొల ప్రాజెక్ట్ అయితేనేమి, శ్రీనివాసపురం రిజర్వాయర్ ప్రాజెక్టులు అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా టేకప్ చేసి 90% పైగా పూర్తి చేసినట్టు మన కళ్ళకు కనపడతా ఉంది. నువ్వు 14 సంవత్సరాలు ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోతే, రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పకపోతే, రాజంపేటకి వెళ్ళి జిల్లా కేంద్రం చేస్తాను అక్కడ అని చెప్తావు, మదనపల్లికి వెళ్ళి పీలేరు, పుంగనూరు, తంబలపల్లి, మదనపల్లితో జిల్లా ఏర్పాటు చేస్తాను అని నువ్వే చెప్పావు. ఇక్కడికి వచ్చావు, రాయచోటిని జిల్లా కేంద్రం అని అన్నావు, పూర్తిగా దాన్ని అంగీకరించకుండా సమన్వయం చేస్తాను అని చెప్పిపోతావు. ఉన్నటువంటి 6 నియోజకవర్గాలలో 3 జిల్లాలు ఎలా చేయాలా అనేటువంటి ఆలోచన కలిగింది. ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడుతావు, నీ క్రెడిబిలిటీ ఏంది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నా. 70,000 కోట్ల సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన దాని వల్ల పేదరికం ఎంతో తగ్గింది, మెరుగైన పరిస్థితులు వచ్చాయి. 2 సంవత్సరాల ఆదాయం పూర్తిగా రాకుండా ఉన్న పరిస్థితులు కరోనా టైంలో అయినా 5 సంవత్సరాల సంక్షేమం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు సంక్షేమం ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేదు. ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్తే సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు భరోసాలు, లేదా డిజిటల్ లైబ్రరీలు, పాల కేంద్రాలు కనపడుతున్నాయి. పర్మనెంట్ గా నువ్వు ఒకటి చేయకపోయినావు. రాయచోట్లో ఈరోజు హాస్పిటల్ నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఎన్నెన్నో జరుగుతున్నాయి. అవన్నీ కూడా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొన్ని జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ నీ హాయంలో ఏమీ జరగకపోయావు. అభివృద్ధి చేయలేవు, సంక్షేమం చేయలేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం, అభ్యర్థుల పైన తిట్టిపోవడం, రెచ్చగొట్టడం మీ కార్యకర్తలు. అదొక్కటే నువ్వు చేయగలిగేది. 70,000 కోట్ల సంక్షేమంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆర్థిక పరిస్థితులను తప్పించుకోకుండా చేస్తూ వచ్చాడు. 70,000 కోట్ల సంక్షేమానికే ఉద్యోగాలు, జీతాలు 5వ తేదీ ఇస్తాడని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన 3 లక్షల కోట్ల హామీలు ఇచ్చాడు. బడ్జెట్ కేటాయింపులు అన్ని చేసుకుంటే 70,000 కోట్లకే మనం అల్లాడుతుంటే 3 లక్షల కోట్ల పైన హామీలు ఇచ్చావు. మరి ఎలాగ చేస్తావు, ఆ హామీలు ఎలా నెరవేరుస్తావు అంటే అది చెప్పలేదు. ఎన్నికల సమయంలో ఏం చెప్తే నమ్ముతారు, ఏదో ప్రజలలో ఒక సెంటిమెంట్ రేకెత్తించచ్చు అన్నటువంటి ఆలోచనలతో ఎన్నికలకు పోయేటువంటి నైజం బయటపడతాం. ప్రజలు ఎవరు కూడా నేను నమ్మరు, విశ్వసించరు. ఎందుకంటే నీ క్రెడిబిలిటీ లేదు.
క్రెడిబిలిటీ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, చెప్పిందే చేయగలుగుతాడు అని చెప్పి. ఈ రోజు ఆయన ఏదైనా చెప్పిండొచ్చు, ప్రజలు నమ్ముతారు. కానీ తను ఏది చేయగలుగుతాడో, ఏది అవకాశం ఉంటుందో, ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో అవి మాత్రమే చేస్తాను అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పాడు అని అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు రైతు భరోసా అన్నటువంటిది ఇచ్చేది, దాన్ని మాఫీ కింద మార్చొచ్చు కదా అని అనేక మంది చెప్తుంటారు. కానీ ఆర్బీఐ నామ్స్ ప్రకారం అది చాలా అవకాశం వాళ్ళు ఇవ్వట్లేదు. అదే రీతిలో 80,000 రూపాయలు రైతులకు సాయం చేయాలని చెప్పి సంకల్పించారు. గతంలో కూడా 50,000 అని చెప్పి 67,500 రైతు భరోసా కింద ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా చూసుకున్నా కూడా మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడు కాబట్టి ప్రజల్లో ఆదరణ లభిస్తూ ఉంది. అది లేకుండా ఇష్టానుసారం మాట్లాడటం, వ్యక్తిగతంగా దూషించడం, వెనకల నుంచి స్లిప్పులు రాసిస్తే చదవటం, ఆయన చదవటం, మీ పత్రికలలో భూపకాసులను రాయించుకోవడం హెడ్లైన్స్. నేను ఏ రోజు ఛాలెంజ్ చేశా, రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా నోటీస్ బోర్డులో పెట్టాం. ఏ చిన్న తప్పు జరిగినా కూడా రాజకీయాల్లో వదిలేస్తానని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసిపోయినాను నేను. మరి అన్ని మీ వాళ్ళ బండారాలు బయటపడితే కనీసం మాట్లాడకుండా భయపడిపోయినటువంటి మీరు నా గురించి మాట్లాడు. నేను ఈరోజు ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు అని చెప్పి ధైర్యంగా చెప్తాను. నేనే రింగ్ రోడ్ అలైన్మెంట్ చేయించాను. నాకేమైనా పొలాలు ఉన్నాయా? 6,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది రాయచోటి చుట్టుపక్కల. పేద ప్రజల కోసం పాటుపడ్డాను. ఈరోజు జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చాను. చుట్టుపక్కల పూర్తిగా 6 మండల స్థాయిలో భూముల వాల్యూలు పెరిగాయి, రైతులకు మేలు జరిగింది. ఎంతో కాలంగా పరిష్కారం కానీ చుక్కల భూముల సమస్య పరిష్కారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. పేద రైతులకు మేలు జరిగింది. వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూమి వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఉంటే ప్రతి రైతుకు కూడా 20 సంవత్సరాలు అనుభవం ఉన్న ప్రతి రైతుకు అతనికే పొలాలు అందే విధంగా అతను అమ్ముకునే రైట్స్ కల్పించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అయితే నిందలు వేస్తూ భూములు లాక్కుంటారని మాట్లాడుతున్నారు. లాక్కునే చరిత్ర ఎవరికుందో రాయచోటి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. లాక్కుండే చరిత్ర ఎవరికుందో రాయచోటి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. 15 సంవత్సరాలలో ఏ చిన్న గొడవ జరగకుండా, రాజకీయ నాయకులు ఏ కబ్జాలు జరిగి పోకుండా ఒక కాపులదారులాగా నాయకుల పైన మా పైన బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఏదన్నా ఒకటి నిరూపించే ధైర్యం మీకు ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. నేను అనుకుంటే మీరు ఏమేం చేస్తారో, ఏం అక్రమం చేస్తారో, ఎవరు భూమి జరిగిపోయారో చిట్టా ఇప్పితే తల కూడా ఎత్తుకోలేదు. మీరు ఒకరి గురించి మాట్లాడటమే. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది రాయచోటి నియోజకవర్గం డెవలప్ అవుతుంది, తను ఏం చేయలేకపోయాడు 14 సంవత్సరాలలో అని చెప్పి. అది చూసే దేవుడు పై నుంచి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించండి అని ఆయన నోటితోనే చెప్పించాడు. కాబట్టి ఆయన నోటి నుంచే చెప్పాడు శ్రీకాంత్ రెడ్డిని గెలిపించండి అని చెప్పి దేవుడే చెప్పించాడు. అలాగా ఏ రకంగా చూసినా కూడా తన పసలేని విమర్శలు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, అభ్యర్థుల గురించి మాట్లాడడం తప్పితే తాను చేశాను అని చెప్పేటువంటి చరిత్ర తనకు లేదు. నాకున్నటువంటి ఈ 5 సంవత్సరాలలోనే అధికారం అనింది. గతంలో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాను, అయినా కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నాను. ఈ అధికారంలో 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా పూర్తిగా ఉన్నా కూడా కరోనా టైంలో కూడా ప్రతిరోజు లాక్డౌన్ లో ప్రజల దగ్గరకు వచ్చాను. ప్రతిరోజు కరోనా హాస్పిటల్లోనే ఉంటూ వచ్చాను. పేద ప్రజలను ఆదుకోవడానికే ప్రతినిత్యం పనిచేశాను. మరి కరోనా సమయంలో ఈ రోజు అభ్యర్థులు కానీ మీ తెలుగుదేశం నాయకులు కానీ ఎక్కడికి పోయారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను. కరోనా 2 సంవత్సరాలు పోతే మిగిలిన 3 సంవత్సరాలలో 1,00,000 గడపలకు పైన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యనే తిరిగాను. మీకు ఆ ధైర్యం ఉండిందా? కేవలం ఆర్భాటాలు, హంగు ఆర్భాటాలు, వెదజల్లడం, బురద జల్లే కార్యక్రమం చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, ఇది రాజకీయ ప్రచారం అంటే. దానికి ప్రజలు ఎవరు హర్షించరు. ఏమి చేసాం అన్నటువంటిది నేను గర్వంగా చెప్తున్నాను. చాలా కార్యక్రమాలు రూపుకల్పన కల్పించాం. గండికోట నుంచి ఏదైతే నీళ్లు తేవాలనుకున్నామో 70% పనులు వెలిగేల వరకు పూర్తి చేయించాం. 2,200 కోట్ల పైగా. మిగిలిన కార్యక్రమాలు ఏవైతే చెరువులు నింపాలన్న కార్యక్రమాన్ని ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్తున్నాను. 260 కోట్లతో వాటర్ గ్రిడ్ అన్నటువంటిది టెండర్స్ పిలిచి పనులు మొదలయ్యాయి. డిజైన్స్ అన్ని అప్రూవల్ అయినాయి. 2 సంవత్సరాల్లో పనులు పూర్తి అవుతాయి. అదే రకంగా 100 కోట్లతో కలెక్టరేట్ మొత్తం కూడా ఆ రాయచోటి రూపురేఖలే మార్చిపోయే 2,50,000 ఎస్ఎఫ్టీతో కట్టబోయేది కలెక్టర్ భవన నిర్మాణం ఒక దిక్కుచి అవుతుంది. అది 18 నెలల్లో పూర్తవుతుంది. ఆ టెండర్ కూడా కేసీ పైనటువంటి ఎవరైతే మహనీయుడు అంబేద్కర్ విగ్రహం నిర్మించాడో ఆ కాంట్రాక్ట్కే వచ్చింది కాబట్టి అది అనుకున్న సమయానికంటే ముందు పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 190 కోట్లతో పీజీ సెంటర్ పనులు ప్రారంభం అవుతున్నాయి. 100 బెడ్ హాస్పిటల్ ఈ రోజు అద్భుతమైనటువంటి సిస్టంతో హాస్పిటల్ కట్టడం జరిగింది. 1,400 ఓపీ పేషెంట్స్ అడిగిపోతున్నారు. 4 అర్బన్ సెంటర్లు. ఒకప్పుడు డిఎస్పీ కూడా లేని మన రాయచోటిలో ఈరోజు ఎస్పీ, ఆర్డీఓ కూడా లేని మన రాయచోటిలో ఈరోజు కలెక్టర్.
ఇలాంటివన్నీ చేశాము. నువ్వు మళ్ళీ దీన్ని చిచ్చు పెట్టాలి, ప్రాంతాల మధ్యన ఇవన్నీ తగ్గించాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ మళ్ళీ మాట్లాడుతున్నావు. మరి రాజంపేట చేసి మదనపల్లి జిల్లాను చేసి రాయచూటికి సమన్వయం ఎలా చేస్తాడో ఆయనే చెప్పాలి. మాకంటూ లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు ఏమున్నాయో నేను ఇంటింటికి పాంప్లెట్ లో పంపిస్తున్నాను. ఏం చేశాను నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. ఏం చేయబోతున్నానో నాకంటూ ఒక విజన్ ఉందని చెప్తున్నాను. అవినీతి మనకు అంటకుండా జీవితకాలం పనిచేస్తాను. ఏ చిన్న తప్పు చేసిన రోజున ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని చెప్పి 15 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా. దానికే కట్టుబడి ఉంటా. కేవలం మీరు ఏదో రెచ్చగొట్టేసేసి ప్రజల ఎన్నికల సమయంలో ముడిసజాలే కార్యక్రమం చేస్తే వాళ్ళు తుడుచుకోలేరు అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఆరోపణలు చేయడం కాదు. మీకు దమ్ము ఉంటే ఏదైనా ఒక్కటి తీసుకురండి, నేను తప్పు చేశాను అటువంటిది ఛాలెంజ్ చేస్తున్నా. మీ తప్పులు ఎన్నున్నాయో బయటపడడానికి నేను సిద్ధం. మనిషికి రాజకీయాలలో విలువలు ఉండాలి. మాట్లాడే ప్రతి మాట కూడా నిజాయితీ నిబద్ధత ఉండాలి. కష్టపడే తత్వం ఉండాలి. మంచి ఆలోచనలు ఉండాలి. పేదవాళ్ళకి ఎంత మేలు చేస్తామని ఆలోచన చేయాలి. 2300 కోట్ల రూపాయల సంక్షేమం నియోజకవర్గంలో ప్రజలకు డీబీటీ ద్వారా అందింది అని అంటే ఇది చాలా గొప్ప విషయం. అటువంటి వాళ్ళు మరవలేకపోతున్నారు. కేవలం డీబీటీ ద్వారానే. నాన్ డీబీటీ ద్వారా ఇంకా అనేక కోట్లు, 6000 మందికి పట్టాలు ఇప్పించిన కార్యక్రమం, 91 జగనన్న ఖాళీలు నిర్మించేటువంటి కార్యక్రమం, రైతులకు భూములు పంపిణీ కార్యక్రమం. ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తే ఏం చేశాడని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి మీరేం చేశారు చెప్పమంటే చెప్పేటువంటి ధైర్యం మీకు లేకపోయింది. ప్రజలను అభ్యర్థిస్తున్నా. నాకు సమయం పాటించడం అలవాటు. ఎన్నో రోజులు మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా మీ ఇష్టానుసారం మాట్లాడారు. ఏ రోజు కూడా మీ వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దామని మాట్లాడకూడదు అనుకున్నా. కానీ ఎన్నికల రోజు దగ్గర పడే కొద్దీ మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు మీకు సమాధానం చెప్పాలనుకున్నా. ప్రజలకు నేను ఇచ్చేటువంటి భరోసా ఒకటే. ఎలాగ ఉండింది నేను అన్నట్టు నేను రాక మునుపు రాయచోటు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందో ఒక్కసారి ఆలోచన చేయమంటారు. ఈరోజు రాజకీయాలు నాకు ఇది ఒక హంగామా ఆర్భాటాల కోసం కాదు. ఇది ప్రజల జీవన శైలి మార్చడం కోసం, ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం అంకితమై కుటుంబ సమయానికి కేటాయించి అతి స్వల్ప సమయం అయితే మిగిలిన సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తున్నాను అన్నటువంటిది ఒక్కసారి ఆలోచన చేయమంటారు. మీ బిడ్డ మీకోసం పనిచేస్తాడు. ఈ నియోజకవర్గం కోసం పనిచేస్తాడు. అవినీతి పనులు, రౌడీజాన్ని ఎంకరేజ్ చేసే క్వశ్చనే ఉండదు. కుల మతాలకు అతీతంగా ప్రజలను శాంతి స్వరూపంతో, మంచి మనసుతో, మంచి అభివృద్ధి కోసం, వాళ్ళ జీవనశైలి మెరుగుపడడం కోసం వచ్చేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్ గా అందరికీ చేరే విధంగా ప్రయత్నం చేస్తానని మాటిస్తూ మీ యొక్క మరొకసారి మీరు దీవిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోవడమే కాకుండా ఈ ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే కూడా మంచి ఒక నియోజకవర్గంగా కళ్ళ కనపడే విధంగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, వ్యక్తిగత విమర్శలు మానుకొని చంద్రబాబు నాయుడు గారు తాను నిజంగా ఏం చేయగలుగుతాడు, గతంలో మేనిఫెస్టో ఇచ్చాడు, ఎన్ని అమలు చేశాడు, ఇప్పుడు మళ్ళా మేనిఫెస్టో ఇస్తున్నాడు, దీనికి ఆయన క్రెడిబిలిటీ ఎన్ని చేయగలుగుతాడని చెప్పేటువంటి ధైర్యం ఆయనకు లేదు, ఆయన నాయకులకు లేదు. ఏదో మా నాయకుడు మేనిఫెస్టో వదిలాడు, అవి ఫ్రీ ఇవి ఫ్రీ అని చెప్తారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేనెప్పుడు చెప్పాను అని అంటాడు. ఉదాహరణకు 2 చెప్తుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తాను, బంగారింటికి పంపిస్తాను అన్నాడు. ఎవరికైనా వచ్చిందా అని చెప్తే ఎవరికి కూడా రాకుండా డాక్టర్ రుణాలు మాఫీ చేస్తానన్నాడు, ఎవరికి కనపడాలి. 650 రెడ్డి గారు అనేది ఒక చిన్న సంఘటనతోనే రుజువు అవుతుంది. ఎందుకు అని అంటే తన తొత్తు అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తితో ఒక పిటిషన్ వేయించి ఈ పెన్షన్లన్నీ కూడా మళ్ళీ ఇంటికి చేరుతుంటే జగన్కే సానుభూతి ఉంటుంది, ఇళ్లకు చేరకుండా పెన్షన్లు వాలంటీర్ ద్వారా ఆపించండి అని చెప్పి కోర్టులో వేసిన దాని వలన పోయిన నెల కానీ ఈ నెలలో కానీ ఎంత మంది పేదవారు, వికలాంగులు, నడవలేని వారు, ముసలివారు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. నిన్ననే రాయచూట్లో ఒక వ్యక్తి, కాపురాలకు సంబంధించిన వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేసి. ఎందుకు ఇంత వ్యక్తిగత పగుండాలి చంద్రబాబు నాయుడు గారికి? మరి నీకు 14 సంవత్సరాలు అవకాశం ఉంది కదా, అప్పుడు వాలంటీర్లు పెట్టాలని నీకు ఎందుకు ఆలోచన రాలేదు? ఇంటికి పెన్షన్ పంపించాలని నీకు ఎందుకు ఆలోచన రాలేదు? పేద ప్రజలకు డైరెక్ట్ గా ఇవ్వాలి, కులాలు మతాలు పార్టీ చూడకుండా ఇవ్వాలి అని చెప్పేటువంటి ఆలోచనకి ఎందుకు రాలేదు? కట్టడి చేస్తావు, కమిటీ మెంబర్లు అంటావు, వాళ్ళకే ఇచ్చుకోవాలని అంటావు. మేము అలాగే ఆలోచన చేసుకోవాలంటే ఈ రోజు మా వాళ్ళు అందరూ లక్షాధికారులు అయిపోయినట్టారు. మాకంటే కూడా ఎక్కువ లబ్ధి తెలుగుదేశం సంబంధించినటువంటి ప్రజలకు, ఆ నాయకులకే ఎక్కువ లబ్ధి చేకూర్చినట్టు విత్ రికార్డ్స్ తో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలిసి కేవలం వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చినాడు. ఈ రోజు ఆ వాలంటీర్ల వల్ల పెన్షన్ ఇవ్వకపోవడం వలన
పండు ముసళ్ళు కానీ వికలాంగులు కానీ అనేక ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు.